ఈరోజు మనం ఒక కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది విధి, న్యాయం, ఇంకా మనం తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చే ఫలితాల గురించి మనసును కదిలించేలా చెబుతుంది. ఈ కథ పేరు కలెక్టర్ న్యాయం. ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడో వదిలేశామనుకున్న గతం అకస్మాత్తుగా మన కళ్లముందొచ్చి నిలబడితే ఎలా ఉంటుంది? అప్పుడు మన స్పందన ఏంటి? ఈ కథలోని ముఖ్య పాత్రలకు సరిగ్గా ఇదే జరిగింది. కథ ఒక జిల్లా కలెక్టర్ ఆఫీస్లో మొదలవుతుంది. ఒక మహిళ తన జీవితంలో ఒక పెద్ద సమస్యతో చిక్కుకుని పరిష్కారం కోసం ఓ అధికారి దగ్గరికి సహాయం అడగడానికి వచ్చింది. ఆమె ముఖంలో ఆందోళన, నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె నెమ్మదిగా ఆ గది తలుపు తెరించింది. లోపల తన సమస్యను వినే ఓ అపరిచిత ఆఫీసర్ ఎవరో ఉంటారని అనుకుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది, ఎందుకంటే తన జీవితం ఇప్పుడు ఆ అధికారి చేతిలోనే ఉంది. కాని ఆమె లోపలికి అడుగుపెట్టి కలెక్టర్ కుర్చీలో కూర్చున్న వ్యక్తిని చూడగానే ఒక్కసారిగా నిశ్చేష్టురాలైంది. ఆమె షాక్కి గురైంది. ఆ కుర్చీలో ఉన్న వ్యక్తి, అవును, ఆ కలెక్టర్ మరెవరో కాదు, ఏళ్ల క్రితం కష్టకాలంలో ఉన్నప్పుడు ఆమె వదిలేసి వెళ్ళిపోయిన ఆమె భర్తే. ఈ నాటకీయమైన కలయిక ఎలా సాధ్యమైంది? అసలు దీని వెనక ఉన్న కథ ఏంటి? ఏమైందో తెలుసుకుందాం రండి. ముందుగా అసలు వాళ్ల గతం ఎలా ఉండేది? వాళ్ల బంధం ఎందుకు ఎలా విడిపోయింది? ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. రాఘవ్, లక్ష్మి వాళ్లది 5 ఏళ్ల సంతోషకరమైన కాపురం. ఆదిత్య అనే ఒక ముద్దుల కొడుకు కూడా ఉన్నాడు. అంతా చాలా హాయిగా సాగిపోతున్న టైంలో విధి వాళ్ల జీవితంతో ఆడుకుంది. రాఘవ్కి అకస్మాత్తుగా పక్షవాతం వచ్చింది. భర్త పరిస్థితి, రాబోయే కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ చూసి లక్ష్మి భయపడిపోయింది. ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. భర్తను వదిలేసింది. కాని అంతటితో ఆగలేదు. ఆమె అన్న ఈ మాటలు చూడండి. నువ్వే నీ కొడుకును చూసుకో, నేను చూసుకోలేను అంటే భర్తనే కాదు, కన్న కొడుక్కూడా వదిలేసి వెళ్ళిపోయింది. రాఘవ్ జీవితం అలా చీకట్లో మునిగిపోయినప్పుడు ఒక ఆశాకిరణంలా ఓ కొత్త వ్యక్తి ప్రవేశించింది. మరి ఆ వ్యక్తి ఎవరో చూద్దాం. రాఘవ్ పూర్తిగా నిరాశలో ఉన్నప్పుడు సీత అనే ఒక స్కూల్ టీచర్ అతని జీవితంలోకి ఒక దేవతలా వచ్చింది. ఆమె రాఘవ్ పరిస్థితి చూసి చలించిపోయి అతనికి, ఆ పసివాడు ఆదిత్యకు సహాయం చేయడం మొదలుపెట్టింది. సీత కేవలం సహాయం చేసి వదిలేలేదు, రాఘవ్కి జీవితాంతం తోడుంటానని వాగ్దానం చేసింది. ఆమె అతనితో అంది, నేను నీతో ఉంటాను. ఆ ఒక్క మాట రాఘవ్కి కొండంత ధైర్యాన్నిచ్చింది, కొత్త జీవితాన్నిచ్చింది. ఆమె అతన్ని పెళ్లి చేసుకుని వాళ్ళకండగా నిలబడింది. ఇక్కడ చూడండి, ఈ ఇద్దరి మధ్య తేడా ఎంత స్పష్టంగా కనిపిస్తోందో. ఒకరు కష్టం రాగానే వదిలేసి వెళ్లారు, ఇంకొకరు కష్టంలో ఉన్నారని తెలిసి దగ్గరికొచ్చారు. ఒకరు కన్న కొడుకుని కాదనుకుంటే ఇంకొకరు ఆ బాబుని సొంత కొడుకులా ప్రేమించారు. ఒకరు ఆశ వదిలేస్తే మరొకరు ఆశకు ఊపిలిపోశారు. సరే, సీత తోడు దొరికాక రాఘవ్ ఏం చేశాడు? తన జీవితాన్ని ఎలా మలుచుకున్నాడు? ఒక సాధారణ వ్యక్తి నుంచి కలెక్టర్గా ఎలా ఎదిగాడు? ఆ ప్రయాణం ఇప్పుడు చూద్దాం. చూడండి, మొదటి సంవత్సరం పక్షవాతంతో మంచానపడ్డాడు. భార్య వదిలేసింది. 2వ ఏడు సీత రూపంలో కొత్త ఆశ చిగురించింది. 5వ సంవత్సరం వచ్చేసరికి రాత్రి పగలు తేడా లేకుండా చదివాడు. 8వ ఏట సివిల్స్ కొట్టాడు. ఇక 15వ సంవత్సరంలో ఏ జిల్లాలో అయితే అవమానించబడ్డాడో అదే జిల్లాకు కలెక్టర్గా తిరిగొచ్చాడు. ఏం ప్రయాణం కదా! ఈ మొత్తం జర్నీలో ఆదిత్య కూడా పెరిగి పెద్దవాడయ్యాడు. తన కళ్లముందే తండ్రి పడిన కష్టం, సాధించిన విజయం చూశాడు. అందుకే అతనికి తండ్రి అంటే ఎంతో గర్వం. ఇక సీత ఆమెను సొంత తల్లి కంటే ఎక్కువగా ప్రేమించాడు. అలా వాళ్లది ఒక పరిపూర్ణమైన, సంతోషకరమైన కుటుంబమయ్యింది. సరే, ఇప్పుడు మళ్ళీ మనం కథ మొదలైన చోటికే వద్దాం. ఆ కలెక్టర్ ఆఫీస్కి. గతం, వర్తమానం అక్కడ కలుసుకున్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం. తనను సర్వనాశనం చేసి వెళ్లిన భార్య కళ్ల ముందు నిలబడితే ఎవరికైనా కోపం, ఆవేశమొస్తాయి. కాని రాఘవ్ చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఒక అధికారిగా తన వృత్తికి గౌరవమిచ్చాడు. అతని ముఖంలో పగగాని, ప్రతీకారంగాని లేవు. లక్ష్మి తన సమస్యను వివరించిన తర్వాత రాఘవ్ తన వ్యక్తిగత భావాలను పక్కన పెట్టేసి ఒక కలెక్టర్గా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. ఆమెతో అన్నాడు, చట్టప్రకారం ఏది న్యాయమో అదే జరుగుతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. తన వ్యక్తిగత ఫీలింగ్స్ కంటే తన డ్యూటీకే కట్టుబడ్డాడు. తన పని అయిపోయిందనే లక్ష్మి ఆఫీసు నుండి బయటకు నడుస్తోంది. ఆమె కళ్లల్లో పశ్చాత్తాపం,
కన్నీళ్లు. కాని కథ ఇక్కడతో ముగియలేదు. బయట తన తండ్రి కోసం ఎదురుచూస్తున్న ఒక యువకుణ్ణి చూసింది. ఆ యువకుడు మరెవరో కాదు. తను ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయినా తన కన్న కొడుకు ఆదిత్య. ఆ క్షణం బహుశా తన మాజీ భర్త ఒక కలెక్టర్ అని తెలిసినప్పటికంటే ఎక్కువ షాక్ తగిలి ఉంటుంది ఆమెకు. ఎందుకంటే తన కొడుకు తనను గుర్తుపట్టలేని పరాయివాడిగా ఎదురుపడ్డాడు. ఆ క్షణంలో ఆమెకు అర్థమైందేంటంటే తను కోల్పోయింది కేవలం ఒక భర్తను కాదు, తన కుటుంబాన్నే. నిజమైన కుటుంబమంటే ఏంటి? రక్త సంబంధం కాదు, మన కష్టకాలంలో మన చేయి పట్టుకుని నడిపించేవాళ్లే మన నిజమైన కుటుంబం. సీత ఆదిత్యతో రాఘవ కట్టుకున్నది అదే. ఈ కథ మనందర్నీ ఒక లోతైన ప్రశ్నతో వదిలేస్తుంది. గతంలో మనం వదిలేసిన వాటికి మనం చెల్లించే నిజమైన వెలేమిటి? అది డబ్బా, ఆస్తా, లేక జీవితంలో మళ్లీ తిరిగి సంపాదించలేని బంధాలు, ప్రేమలా? ఆలోచించాల్సిన విషయం.